Yes, sir. support package. So every 6 months, సో బెటర్ ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్ మనం అప్గ్రేడ్ చేస్తే సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి. Mm. సో అప్గ్రేడ్ చేస్తే ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద బగ్స్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ దోస్ ఆర్ రెక్టిఫైడ్. ఆ బగ్స్ అన్ని రెక్టిఫై అవుతాయి, అంటే చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అవన్నీ రెక్టిఫై అవుతాయి వెన్ ఎవర్ వి అప్గ్రేడ్ ఇట్ టు ద లేటెస్ట్ వర్షన్. సో లేటెస్ట్ వర్షన్ మనం అప్గ్రేడ్ చేస్తామంటే సో చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా ఉన్నా అవి రెక్టిఫై అయిపోతాయి. సో దట్ ఈస్ సపోర్ట్ ప్యాకేజ్, ప్యామ్ సపోర్ట్ ప్యాకేజ్ అప్గ్రేడ్. Mm. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, ఒకసారి ఆ సెషన్ చూడండి. Okay, sir. And background jobs already మనం discuss చేస్తాం కదా. So in background jobs Yes. we have total two T codes, just two T codes only, SM36, 37. SM36 and SM37, right? Yes, sir. SM36 to define background jobs, SM37 for whatever the background jobs we define for monitoring. This is for monitoring, this is for define. Okay. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ లో మనం ఏం చెక్ చేస్తామంటే సో మెయిన్ SM37 మానిటర్ SM30. బ్యాక్గ్రౌండ్ Monitor. Good. ఏదైతే బ్యాక్గ్రౌండ్ జాబ్స్ షెడ్యూల్ చేసామో సో అవన్నీ కరెక్ట్గా రన్ అవుతున్నాయో చెక్ చేస్తాం. ఇక్కడ మనకి స్టేటస్ ఉంటుంది, షెడ్యూల్, Skip రిలీజ్, రెడీ, release యాక్టివ్, day. ఫినిష్. సో అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. సో మీన్స్ హౌ మెనీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఆర్ షెడ్యూల్ స్టేటస్, హౌ మెనీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఆర్ రెడీ స్టేటస్, హౌ మెనీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ లైక్ రిలీజ్ స్టేటస్, హౌ మెనీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఆర్ యాక్టివ్ స్టేటస్, ఫినిష్డ్ అండ్ క్యాన్సిల్ స్టేటస్ మనం చెక్ చేసుకోవాలి. సో ఆర్ఎఫ్సి కనెక్షన్స్, రైట్, Yes, sir. కాన్ఫిగర్ ఆర్ఎఫ్సి కనెక్షన్స్, SM59 SM59 Yes. కీ కోడ్ ఇచ్చేసి మనం ఆర్ఎఫ్సి కనెక్షన్స్ క్రియేట్ చేస్తాం, రైట్. Yes, sir. And log on load balance. Log on load balance SMLB. This is the T code. Log on load balance SMLB. So what is SMLB? So see here. So SM the log on load balance there. See here. We have a system that is a development system. Okay. We have a development system, and we have the database. So this is the database. This is the database, and after that we have primary application server, right? Yes. And after that we have ASCS, primary Yes. application server instance, and ASCS instance. Yes, sir. And here, uh, for suppose primary application server low, this is the PAS. This is PAS and this is the ASCS. ASCS. Yeah. ABAP Central Service, ABAP SAP Central Service. This is primary application server instance. ABAP SAP Central Service instance. We assign the numbers. Instance numbers assign here. At the time of installation, the instance number is for suppose 0708. Jira. So 07 లోనే మనకి వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ప్లీజ్ రిమెంబర్, వర్క్ ప్రాసెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ మెయిన్. సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఇవి రెండే వస్తాయి మనకి. దిస్ ఇస్ ద డేటాబేస్. On. దిస్ ఇస్ ద డేటాబేస్. డేటాబేస్ ఒకటే డేటాబేస్ ఉంటుంది కాబట్టి నంబర్ అవసరం లేదు. బట్ హియర్ primary application server we have number, ISCS also we have a number. Why? Because we have total 100 instances ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ 2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. వాటి నంబర్స్ అసైన్ చేస్తాం ఇన్స్టలేషన్. ఫర్ సపోజ్ ఇన్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ we have 15 work process. We have 15 number of work process. 15 number of. It means it support primary application support 150 users only. Please remember, 150 users only. Why? Because every work process support 10 users. So
15 work process, 15 into 10, 150 users. But in our organization, we have 200 members, 200 users in our organization. For suppose మనకు ఒక క్లాస్ రూమ్ ఉందండి. సో క్లాస్ రూమ్ కెపాసిటీ 150 మెంబర్స్, 150 స్టూడెంట్స్. బట్ ఆ పర్టికులర్ స్కూల్లో 200 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఏం చేయాలి? 150 members, this is okay. Next, the school, they construct a new classroom for remaining 50 students. ఎందుకంటే ఆ పర్టికులర్ క్లాస్ 150 members కి సరిపోతుంది సీటింగ్ కెపాసిటీ. అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ 50 స్టూడెంట్స్? సో టోటల్ 200 members, 200 స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్లో. ఒక క్లాస్ రూమ్, దే హ్యావ్ ఓన్లీ వన్ క్లాస్ రూమ్, కెపాసిటీ ఇస్ 150 స్టూడెంట్స్. వాట్ అబౌట్ రిమైనింగ్ 50? సో దే కన్స్ట్రక్ట్ న్యూ classroom for remaining 50. In the same way, by default, మనకి ఇది రెండు వస్తాయి SAP ఇన్స్టాల్ చేసినప్పుడు. I'm talking about ECC 6 EH8. So primary applications ASCS వస్తుంది. After that, based on the requirement, so we need to install additional applications for AAS. Instance summaries for suppose 09. Instance summary 09. So this instance having, for suppose this instance having 12 workforces, 12 number of workforces. 12 number of workforces means 120 members it is supported. 120 members. So this is we are called as log on load balance. So load balance data. So it means we have a school, 200 is the strength of school student strength, but we by default they have only one classroom. Capacity is 150 students seating capacity. What about remaining 50? So that's why they construct new classroom. The same ఇక్కడ కూడా by default 2 instances, but ఇక్కడ no work process. So please remember, no work process in ASCS. Work process ఏమి ఉండాలి? No work process. No work process in ASCS. Please remember, this is important. What process we have in primary application server and the remaining additional application server. So ఒకవేళ ఉంటే AAS ఉంటే, but we don't have any work process in ASCS. So ఇక్కడ 150 students, 150 users login అయ్యారు. Remaining 50 members కోసం AAS. So we can able to install up to 100 instances వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు along with ASCS. So remaining 50 users దీనికి కనెక్ట్ అయ్యారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లాగ్ ఆన్ లోడ్ బ్యాలెన్స్. ఆ లోడ్ బ్యాలెన్స్ చేయాలి, రైట్? సో అదే 200 members ఒకటే ఇన్స్టాన్స్ లో కనెక్ట్ అవ్వాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ అలౌడ్ ఓన్లీ 150 users. అది ఆ లోడ్ ఎక్కడ మెయింటైన్ చేస్తుంది? సో వి ఇన్స్టాల్ AAS. సో ద రిమైనింగ్ users ఆర్ లాగ్డ్ ఇంటూ దిస్. దిస్ ఇస్ వి ఆర్ కాల్డ్ యాజ్ AAS, రైట్? Yes. Configure login parameters, memory parameters based on the requirement. Actually, మనం RJ10 లో parameters based on the ఇది మనం చెప్పలేము, ఎందుకంటే like that is based on the requirement only. But RJ10 is the key code to create, means to add the parameters, and if you want to edit any parameter, so parameters ని యాడ్ చేయాలన్నా ఏమన్నా parameters value edit చేయాలన్నా RJ10 key code. RJ10 is the key code. So provide developer access key, license key, system license from SAP Marketplace. Actually, license key was suppose see here, key generation, SAP key generation. So ఇది ఇక్కడ see SAP key generator. ఇక్కడ డెవలపర్ కీ మనం క్రియేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ కీ మనం
క్రియేట్ చేయొచ్చు, లైసెన్స్ కీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ డెవలపర్ కీ అంటే ఫర్ సపోజ్ ఇఫ్ టేక్ అబాపర్, సో వాళ్ళకి ఈ కీ లేకుండా వాళ్ళు అబాప్ లైక్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి ఉండదు, ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి ఉండదు. సో కంపల్సరీగా ఇక్కడ మనం కీ జనరేట్ చేయాలి. సో హౌ టు జనరేట్ ఏ కీ హియర్? So log into SAP system. See here. So how to generate? It is asking installation number. Installation number check చేసుకోవాలి first. So installation number ఎలా check చేసుకుంటాం? Log into SAP system. Go to system at the top of the window. Go to system here. The top of the window. Click on system status. Status. So here this is the installation number. This is the installation Installation. number. Installation number తీసుకోండి. Username. So next username. I think you have username Yes. SU0. 2006575. I think we have this user ID. Yes, 2006575. User ID ఇవ్వండి. Yes. Generate. Click on generate. Generate. So ఇదే యాప్ లో మనకి అప్లికేషన్ జనరేట్ ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ జనరేట్, ఆటోమేటిక్ డెవలపర్ కి ఇక్కడ 20 digits వస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. See here. This is we are called as developer. This is we are called as developer. So ఇది అబాప్ కన్సల్టెంట్ కి ఇస్తాం. ఎందుకంటే సో వాళ్ళు SC38 టీ కోడ్ ఇచ్చేసి SA38 or SC38 both are same. Yes. Okay. They create the program, right? Yes. Suppose set colon above underscore program. So, program. Click on here. So ఇది ప్రోగ్రామ్. క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ క్రియేట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా అబాపస్ కి ఇక్కడ యాక్సెస్ కి అడుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే యాక్సెస్ కి ఇచ్చామో ఆ యాక్సెస్ కి ఓకే ఐడి అడ్మిన్ కదా, యూజర్ ఐడి ఇక్కడ చేంజ్ చేద్దాం. S200678 కాదు, అడ్మిన్ ఐడి అడ్మిన్ జనరేట్. ఇది చేంజ్ అయిపోతుంది. ఇది ఈ కీ ఇక్కడ ఇవ్వాలి. డెవలపర్స్ ఇక్కడ కీ ఇస్తారు, యాక్సెస్ కీ ఇక్కడ ఇస్తేనే నెక్స్ట్ కంటిన్యూ. ఇప్పుడు వచ్చింది చూడండి. సో లేకపోతే అక్కడ అయిపోతుంది. యాక్సెస్ కీ లేకపోతే అక్కడే అయిపోతుంది. సో వి నీడ్ టు క్రియేట్ యాక్సెస్ కీ ఫర్ డెవలపర్స్. సో డెవలపర్స్ కి యాక్సెస్ కీ జనరేట్ చేయాలి. ఇప్పుడు కీ జన్ అని ఉంటుంది. ఈ కీ జన్ తోటి మనం యాక్సెస్ కీ జనరేట్ చేయాలి. డెవలపర్ యాక్సెస్, రైట్? సో లైసెన్స్ కి సిస్టమ్ లైసెన్స్ సేమ్ దాంట్లోనే ఉంటాయి, ఆ యాప్ లోనే ఉంటాయి. లైసెన్స్. సో కాన్ఫిగర్ లాగిన్ పారామీటర్స్, మెమరీ రిక్వైర్మెంట్, అది ఓకే. డౌన్లోడ్ ఇన్స్టలేషన్ గైడ్, బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ SAP మార్కెట్ ప్లేస్, ప్రిపేర్ ద చెక్ లిస్ట్. నోయింగ్ ప్రాబ్లం అంటే మనం ఈ ఇన్స్టలేషన్ గైడ్ ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఉంది. ఇన్స్టలేషన్ ఆల్రెడీ ఇన్స్టలేషన్ కూడా చేశారు కదా, ఇన్స్టలేషన్ ఆల్రెడీ ఉంది మనకి. పెర్ఫార్మ్ స్టార్ట్ వైల్ పెర్ఫార్మింగ్ OS లెవెల్ ప్యాచింగ్ యాక్టివిటీ. అంటే సో OS లెవెల్ యాక్టివిటీ ఏదైనా చేస్తున్నప్పుడు ఎలా స్టాప్ చేస్తాం, ఎలా షట్ డౌన్ చేయాలి. సో ఈ యాక్టివిటీస్ మనకి ఐడియా ఉండాలి. నోట్స్ ఆర్ అప్లైడ్ యూజింగ్ S నోట్, అది తెలిసింది కదా. నోట్, సో S నోట్ వీ హ్యావ్ ఏ ట్రాన్సాక్షన్ కోడ్ S నోట్. సో ఏంటి S నోట్ అంటే టు రెక్టిఫై ద బగ్స్ ఇన్ SAP అప్లికేషన్. SAP అప్లికేషన్ డెవలప్ చేసిన వెంటనే
అది 100% ఎక్కడ వర్క్ అవ్వదు. దే హ్యావ్ సమ్ మైనర్ ఇష్యూస్. ఆ మైనర్ ఇష్యూస్ ని రెక్టిఫై చేయడం కోసం మనం ఎస్ నోట్ టీ కోడ్ యూజ్ చేస్తాం. ఎస్ నోట్ టీ కోడ్ యూజ్ చేసి ఆ బగ్ రిలేటెడ్, సో అక్కడ ఏదైతే బగ్ ఉందో ఆ బగ్ రిలేటెడ్ నోట్ మనం అప్లై చేయాలి. సో ప్లీజ్ రిమెంబర్ ఎస్ నోట్. సో ఎందుకు? టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ప్లాట్ఫామ్, లైక్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఫంక్షనాలిటీ. సో మనకి బగ్స్ జనరేట్ అవుతుంటాయి అండి. Okay. S322, you can check the bugs. Today zero errors. Yesterday 0 errors. Okay. 1 month back. No issues. Last 1 month నుంచి కూడా issues ఏం లేవు. No issues. Actually, ఇక్కడ మనకి బగ్స్ జనరేట్ అవుతాయి. ఆ బగ్స్ ని రెక్టిఫై చేయాలంటే, సో ఇఫ్ ఇట్ ఈస్ నోన్ బగ్ అంటే మనకు తెలిసిన బగ్ అనుకో రెక్టిఫై చేస్తాం. సమ్ బగ్స్ వి కాంట్ ఏబుల్ టు సాల్వ్ అవర్ సైడ్. మనం సాల్వ్ చేయలేని బగ్స్ కూడా ఉంటాయి. సో దెన్ వి కాంటాక్టెడ్ టు ఎస్ఏపి పీపుల్ త్రూ service.sap.com. service.sap.com లో లాగిన్ అయ్యి వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తాం. ఇన్సిడెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సిడెంట్ రైజ్ చేస్తాం. సో ఐఎమ్ గెటింగ్ దిస్ ఈస్ ఇష్యూ, కుడ్ యూ ప్లీజ్ అడ్వైజ్ మీ హౌ టు రెక్టిఫై దిస్ ఇష్యూ అని ఒక టికెట్ జనరేట్ చేస్తాం. support.sap.com, go to support.sap.com. See here, here get support. Click on Yes. get support. So here we need to raise a ticket. So ఇక్కడ మనం టికెట్ రైజ్ చేస్తాం. ఫర్ సపోజ్ వీఆర్ యూజింగ్ జియో నెట్వర్క్, మొబైల్లో మనం జియో నెట్వర్క్ యూజ్ చేస్తాం. సో ఏదన్నా ఇష్యూ, సో ఇట్ మీన్స్ ఏదైనా ఒక రింగ్ టోన్ ఆటోమేటిక్ యాక్టివేట్ అయింది, యూ వాంట్ టు డియాక్టివేట్ ద రింగ్ టోన్, మన కస్టమర్ కేర్ కాల్ చేస్తాం, రైట్? ద సేమ్ వే హియర్ Yes. ఆల్సో. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ ఇష్యూ దట్ ఈస్ నాట్ resolved by our team, means the basis team will resolve చేయలేకపోయారు, above team will resolve చేయలేకపోయారు. So that's why Okay. we need to raise the ticket in service marketplace. ఇక్కడ మనం ఒక టికెట్ ని రైజ్ చేస్తాం, రిక్వెస్ట్ గెట్ సపోర్ట్ ఆర్ కేసెస్. ఇక్కడ మనం టికెట్ ని రైజ్ చేస్తాం. సో రైజ్ చేస్తే ఎస్ఏపి పీపుల్ దే అనలైజ్ ద టికెట్ అండ్ దే సజెస్ట్ ద సొల్యూషన్. సో అంటే ఒక నోట్ నెంబర్ సజెస్ట్ చేస్తారు. ఈ నోట్ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా రెక్టిఫై అవుతుంది. ఆ నోట్ ఇక్కడ మనం నోట్ నెంబర్స్ ఇక్కడ లైక్ దిస్ ఇలా ఉంటాయి. నోట్ నెంబర్స్ అన్ని డిజిట్స్ మీన్స్ న్యూమరిక్స్ లో ఉంటాయి. నోట్ నెంబర్ నోట్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ రెక్టిఫై అవుతుంది. బట్ ప్లీజ్ రిమెంబర్, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మాన్యువల్ గా ఇక్కడ సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి ఇక్కడ డౌన్లోడ్ చేసి ఎస్ నోట్ లో దిస్ ఇస్ వన్ నోట్ నంబర్. So very very important, this is this point. Okay. So note number is 618861. So composite SAP note Oracle 01013 something is there. So user requested cancel of current operation something is only. So ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్ ఎస్ నోట్ అని. సో డౌన్లోడ్, సో డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసి గో టు ఎస్ నోట్ టీ కోడ్. Let's log into SAP. Once we log into SAP, S note is the T code. S note లో మనకి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ go to లో అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అప్లోడ్ ఆప్షన్. బట్ యాక్చువల్లీ డౌన్లోడ్ ఫ్రమ్ సర్వీస్ మార్కెట్ ప్లేస్, అప్లోడ్ ఫ్రమ్ S note T code is
not accepted from January 1st, 2020 onwards. సో 2020 జనవరి నుంచి మాన్యువల్ గా డౌన్లోడ్ చేయడం అనేది ఆపేశాడు ఎస్ఐపి వాడు. ఇక్కడ నుంచి సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి డౌన్లోడ్ చేయకూడదు. మరి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి? హియర్ వీ హ్యావ్ ఆప్షన్ డౌన్లోడ్ ఎస్ఐపి నో అంటారు. ఇక్కడే ఉంటుంది మనకు ఆప్షన్. బట్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేయాలంటే బ్యాక్ బోన్ కాన్ఫిగరేషన్ చేసి ఉండాలి. వాట్ ఈస్ బ్యాక్ బోన్? అది మన క్లాస్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో బ్యాక్ బోన్ కాన్ఫిగరేషన్ చేసి ఉంటేనే ఇక్కడ నంబర్ ఇస్ ద నంబర్ హియర్. ఇది నోట్ నంబర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. బ్యాక్ బోన్ కాన్ఫిగరేషన్ చేస్తుంటే ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేస్తాం. ఎర్రర్ ఇన్ రిమోట్ కనెక్షన్, ఇక్కడ మనకి ఇష్యూ వస్తుంది, కనెక్ట్ అవ్వట్లేదు. వై? బికాస్ వీఆర్ నాట్ కాన్ఫిగర్ బ్యాక్ బోన్ సిస్టమ్. మన సిస్టమ్ లో కాన్ఫిగరేషన్ చేయలేదు. చేస్తుంటే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. ఇది దిస్ ఇస్ ద కరెక్ట్ వే ఫ్రమ్ January 1st, 2020 onwards. Go to S-Node, click on go to download, click on download SAP node, enter the node number, whatever the node number you want to download, and click on execute. This is downloaded. But download from service market, just go to service support@sap.com, ఇక్కడ సెట్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ సర్వీస్ మార్కెట్ SAP లో లాగిన్ అయ్యి S-Node T కోడ్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేయడం అనేది నాట్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ January 1st, 2020. కాన్ఫిగరేషన్ బ్యాక్ బోన్ కాన్ఫిగరేషన్ ఉంటేనే డైరెక్ట్ గా ఎస్ఐపి సిస్టమ్ నుంచి మనం నోట్ డౌన్లోడ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం నోట్ అప్లై చేస్తాం. వాట్ ఎవర్ ద బగ్ వీ హ్యావ్ అది ఆటోమేటిక్ గా రెక్టిఫై అయిపోతుంది. అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది వెనెవర్ వి అప్లోడ్ ద మీన్స్ వెనెవర్ వి అప్లై ద S-Nodes. సో బగ్ రిలేటెడ్ S-Nodes అప్లై చేస్తే ఆటోమేటిక్ గా updated TCI component for security note. Very very important. TCI, transport correction instructions. See here, TCI means transport correction instructions. అంటే for suppose మీరు bundle of notes అప్లై చేయాలనుకోండి, మీన్స్ మోర్ దాన్ వన్ నోట్ అప్లై చేయాలంటే ట్రాన్స్పోర్ట్ కరెక్షన్ ఇన్స్ట్రక్షన్స్ TCIని మనం TCI నుంచి అప్లోడ్ చేయాలి. అది యాక్చువల్గా ఇక్కడ మేబీ దిస్ ఇస్ ECC 6.EHV7. ఇది ఇంకా ఉందా? కీ కోడ్ లోనే ఉంటుంది మనకు TCI అని ఉంటుంది. ఓకే, నాట్ దేర్. సో ఇక్కడ యాక్చువల్గా ఈ ఆప్షన్స్ తో పాటు అలాంగ్ విత్ దిస్ ఆప్షన్ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్, TCI ట్రాన్స్పోర్ట్ కరెక్షన్ ఇన్స్ట్రక్షన్స్. మీన్స్ ఇక్కడ అప్లోడ్ SAP నోట్ అంటే ఏమవుతుందంటే ఒక నోటే అప్లోడ్ చేయగలం. మోర్ దాన్ వన్ నోట్ ఈజ్ నాట్ పాసిబుల్. బై యూజింగ్ TCI వీ కెన్ అప్లోడ్. సో వీ కెన్ అప్లోడ్ మోర్ దాన్ వన్ నోట్ బై యూజింగ్ TCI. సో అది లేదు. సో బికాస్ దిస్ ఇస్ ECC 6.EHV7 ఉంది, EHV8 లో ఉంటుంది.